హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే బచ్చల మల్లి స్టారింగ్ బై అల్లరి నరేష్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. ఇంకా ఫుల్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూస్తే మన హీరో అయితే విచ్చలవిడిగా సోదాగా అయితే ఉంటాడు. ఇంకా హీరోకి హీరో వాళ్ళ నాన్నకి అయితే పడదనమాట. అండ్ వీటి మధ్యలో హీరోయిన్ ఎలా పరిచయం అయింది అండ్ వాళ్ళ లవ్ స్టోరీ ఎలా సాగింది, ఇంకా దాని తర్వాత హీరో లైఫ్ లో ఏమైంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్ మనం మూవీలో చూస్తాం. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, పర్లేదు, బానే ఉంది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఏదో బోరింగ్ గా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అయినా బాగుంటది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ కూడా చాలా రొటీన్ గా అంతకు మించిన బోరింగ్ అయితే ఫీల్ అయ్యాను నేను మూవీ థియేటర్ లో. ఇంకా పాజిటివ్స్ చూసుకుంటే అల్లరి నరేష్ గారి ఆ మాస్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. యాక్షన్ సీక్వెన్సెస్ లో గానీ లవ్ స్టోరీలో గానీ పర్లేదు, ఆయన బాగా అనిపించింది నాకు ఆయన క్యారెక్టర్. ఇంకా ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా బానే ఉంది, పర్లేదు, ఓకే. ఇంకా మూవీలో స్టోరీ పాయింట్ కోర్ పాయింట్ అనేది బాగుంది. ఇంకా మూవీలో విజువల్స్ కూడా బానే ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే గానీ ఆ స్టోరీ నరేషన్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు అంత నేచురల్ గా అయితే ఏం అనిపించలేదు, ఆర్టిఫిషియల్ గానే అనిపించింది. ఇంకా మూవీలో సాంగ్స్ కూడా ఏదో ఉన్నాయి కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ గా వినే విధంగా అయితే లేవు సాంగ్స్. ఇంకా మూవీలో ఎలివేషన్స్ దగ్గర బీజిఎం అనేది నాకు అంతగా అయితే వర్కౌట్ కాలేదు. అంటే ఆ ఫస్ట్ హాఫ్ జాతరలో ఒక ఫైట్ ఉంటది, ఆ ఫైట్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. ఇంకా మెయిన్ విషయానికి వస్తే హీరో లైఫ్ ని హీరోనే స్పాయిల్ చేసుకుంటాడు. ఆ పాయింట్ అనేది బాలేదు. అంటే ఫాదర్ ఏదో తన కొడుకు తన భార్య అని చెప్పేసి ఒక ఎమోషనల్ గా అయితే ఉంటాడు. హీరో మదర్ ని వదిలేసాడని చెప్పి వాళ్ళ ఫాదర్ మీద కోపంగా ఉండడం అనేది ఒక పాయింటే. బట్ అదే పాయింట్ ని సినిమా అంతా లాగుతూ దాన్ని ఒకరు ఎక్స్టెండ్ చేస్తూ లాగ్ చేశారు. ఆ మూవీలో ఫాదర్ సెంటిమెంట్ అనేది కూడా అంత బాగా అయితే వర్కౌట్ కాలేదు గైస్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మన అల్లరి నరేష్ గారు అయితే పర్ఫార్మెన్స్ ఓకే. అంటే ఆయన యాక్టింగ్ పరంగా అంటే మాస్ లుక్ లో మనం ఎప్పుడు చూడలేదు ఇంత మాస్ లుక్ లో. బట్ లుక్స్ వర్క్ అయితే యాటిట్యూడ్ ఆ బాడీ లాంగ్వేజ్ వర్క్ అయితే ఓకే. బట్ మూవీలో ఎమోషనల్ పాయింట్స్ లో గానీ దాంతో పాటు ఇంపాక్ట్ ఇచ్చే లవ్ స్టోరీలో తన యాక్టింగ్ అనేది బాగలేదు. అంటే ప్రీవియస్ క్యారెక్టరైజేషన్స్ లాగైతే ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ ఉండదు. బట్ యాక్టింగ్ పరంగా అయితే మనకు రొటీన్ గా అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ మనకి తెలిసిందే, ఆమె పర్ఫార్మెన్స్ అయితే జస్ట్ ఓకే. అంటే ఆమె క్యారెక్టర్ ఉండాలి, ఒక లవ్ యాంగిల్ ఉండాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. అనే త్రూ అవుట్ మూవీ సినిమాలో ఎక్స్పాండ్ చేసి మనకి లవ్ స్టోరీని చూపించారు. ఫాదర్ క్యారెక్టర్ బానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అండ్ ఫాదర్ సన్ మధ్య ఉన్న భేదాల వల్ల ఆ ఎమోషనల్ కోర్ పాయింట్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది వర్కౌట్ కాలేదు గాయస్. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసి ఇంకా మూవీని అయితే ఒక్కసారి చూడడం, అది కూడా ఓటీటీలో చూడమని నేను రికమెండ్ చేస్తాను. ఇంకా మీరు మూవీని ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే జస్ట్ ఓకే, అది కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అయితే కాదు ఇది. ఇంకా మీరు ఒకసారి చూస్తాను అంటే మీరు ఇంకా టైం పెట్టుకొని ఓటీటీలో చూడడమే మేలు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5/10 అయితే ఇస్తున్నాను గాయస్. ఇంకా మీరు మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలో ఓటీటీలో ఎక్స్పీరియన్స్ చేయాలో అనేది ఇంకా మీ ఇష్టం గాయస్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ వీడియోలో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ గాయస్.